మరి ఈరోజు ఈ కార్యక్రమంలో నేను భాగస్వామిని అవుతాను అని అనుకోలేదు. ఎందుకంటే అక్క ఇప్పటి నుంచో ఫారెస్ట్ అందులో బ్లాక్బెర్రీది ఓపెనింగ్ ఉంది అక్క రావాలి అని అంటే సరే పెడదాంలే అని అనుకున్నాము. అనుకోకుండా 3-4 సార్లు అది పోస్ట్ పోన్ అయింది. మరి వెళ్తా ఈ ప్రోగ్రాం కూడా చూసుకుందామని ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని మరి నాకు కూడా ఇందులో పాలు పంచుకునే అవకాశం రావడం మరి మీ అందరి ముందు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే పోరాటం అంటే మనము మరి ఎంత ఇబ్బంది పడతామో మనకు తెలుసు. తెలంగాణ కోసం ఎప్పటి నుంచి 69 నుంచి నడుస్తా అంటే పోరాటము మరి సోనియా గాంధీ గారి దయ వలన వారి నాయకత్వంలో మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగినాం. కానీ ఎంత పోరాటం చేసినా కూడా ఇచ్చేవాళ్ళు ఉండాలి. మనం ఏది కావాలనుకున్నామో అది ఇచ్చేవాళ్ళు ఉండాలి. మరి తెలంగాణ పోరాటం అప్పటి నుంచి చేస్తే ఎందుకు రాలేదు తెలంగాణ అంటే ఇచ్చే మనస్తత్వం ఉన్నవాళ్ళు, అర్థం చేసుకునే మనస్తత్వం ఉన్నవాళ్ళు లేక మనకు తెలంగాణ రాలేదు. అదే సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల మనస్తత్వాన్ని, బాధని అర్థం చేసుకుంది కాబట్టి ఆమె తెలంగాణ ఇచ్చింది, మనకు తెలంగాణ వచ్చింది. మరి అదే పద్ధతిలో మల్లంపల్లి నాయకులు కూడా 10 సంవత్సరాల నుండి కూడా మీరు పోరాటం చేస్తూ ఉంటే ఈ రోజు వరకు కూడా మండలాన్ని ఎందుకు సాధించుకోలేకపోయారు అంటే మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు లేక మీరు మండలాన్ని సాధించుకోలేకపోయారు. అక్క ప్రతిపక్షంలో ఉంది, కాకపోతే చెప్పనైతే చెప్తుంది కానీ తీసుకురావడం సాధ్యం కాదు. కానీ ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం, వారు వచ్చినప్పుడు ఇక్కడ తప్పకుండా మీకు మల్లంపల్లి మండలాన్ని ఇస్తామని చెప్పడం, ఇచ్చిన మాట మేరకు మరి అక్క కూడా ఒక వెంటబడి మరి ఆ రోజు ఇచ్చిన మాటలు నిలుపుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అని చెప్పి ఈరోజు మరి ఆమె కృషి చేయడం వల్లనే ఈ యొక్క మల్లంపల్లి మండలం వచ్చింది అని చెప్పి మనమందరం కూడా గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఈరోజు ఒక మహిళా నాయకురాళ్ళగా మేమిద్దరం దాదాపు నేను ఒక 30 సంవత్సరాలు అవుతుంది, 30 సంవత్సరాలు అక్కక 20 ఇయర్స్ అవుతుంది. ఇద్దరం కూడా మరి రాజకీయాల్లో చెరొక దిశగా మరి నాకు తోడంటూ ఒక వెనకాల ఒక మురళి గారు ఉన్నారు. కానీ అక్కకి ఏ తోడు లేదు, ఒంటరి పోరాటం ఆమెది. ఆమె జీవితమే పోరాటం. ఆ పోరాటాలతోటి ఈరోజు ఒక్కొక్క అడుగు ఎక్కి ఎన్నో అవమానాలు, ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో ఎదుర్కొని ఈరోజు ఒక స్థాయికి ఈరోజు ఆమె చేరుకోగలిగింది అని అంటే మరి ఆమె పట్టుదల, ఆమె కృషి, మరి ఆమెకు ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ దానికి ఈరోజు ఒక కారణం అని తప్పకుండా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. మామూలుగా ప్రజలు ఓట్లేస్తారు, ఓట్లేసిన తర్వాత నాయకులు వెళ్ళిపోతారు. మళ్ళీ ఎలక్షన్ల వరకు కూడా చాలా మంది కనపడరు, ఇంటికి వెళ్తే కలవరు, ఫోన్లు చేస్తే ఎత్తరు. కానీ నేను ఎప్పుడు చూస్తూ ఉంటా సీతక్క ఎప్పుడు కూడా ఫోన్లో బిజీగానే ఉంటుంది. అంటే మాట్లాడడం కాదు, ఒక పక్క క్యాబినెట్ నడుస్తూ ఉంటే కూడా ఫోన్కు ఆన్సర్స్ ఇస్తూనే ఉంటుంది, వాట్సాప్ ఆన్ చేసి. అంటే 24 గంటలు కూడా కమ్యూనికేషన్ అటు డిపార్ట్మెంట్తో కానీ ఇటు ప్రజలతో కానీ ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా వెంటనే స్పందించేటువంటి మనస్తత్వం ఈరోజు తనకు ఉన్నది కాబట్టి ఇంత ప్రజాదరణ ఉంది. ఈరోజు మా కొండా దంపతులు కూడా ప్రజలు ఎందుకు విశ్వసిస్తారు అంటే వీళ్ళు ఒక మాట అంటే ఆ మాటకు కట్టుబడి ఉంటారు, ఆ మాట నిలబెట్టుకుంటారు, మరి ప్రజల పక్షాన ఉంటారు అని చెప్పి మాకు ఒక పేరుంది కాబట్టి ఈరోజు ప్రజలు ఉంటారు. ప్రజలకు తెలుసు ఎవరితో ఉంటే మరి మాకు మేలు జరుగుతుంది, ఎవరితో ఉంటే మాకు నష్టం జరుగుతుందని. అందుకే 10 ఏళ్ళు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీని గద్దెదించారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వస్తేనే మాకు మేలు జరుగుతుంది అని ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడం జరిగింది. మరి మా అదృష్టం కొద్దీ అందులో మంత్రులుగా మేము ఉండడము, ఆయన చేసే కార్యక్రమాల్లో మేము కూడా భాగస్వాములం కావడము మాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇప్పటికే చేసిన కార్యక్రమాల గురించి మాట్లాడిన పెద్దలందరూ కూడా చెప్పారు. చేయబోయే కార్యక్రమాలు కూడా సీతక్క చాలా వివరంగా చెప్పింది. ఈరోజు ఏ కార్యక్రమం చేసినా కూడా ప్రజల కోసమే ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది, నిరుపేద ప్రజల కోసం మాత్రమే ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. గత ప్రభుత్వం లాగా భూములున్న వాళ్ళకే మరి రైతు భరోసా ఇవ్వడము, ఇండ్లున్న వాళ్ళకే పెన్షన్లు ఇవ్వడము, ఇండ్లున్న వాళ్ళకే రైతు బంధులు ఇవ్వడము, ఇటువంటివి మరి దళిత బంధులు ఇవ్వడము, ఇటువంటివి చేయడం వలన లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం జరిగింది. ఆ దుర్వినియోగమైన పైసల్ని మళ్ళీ మనం వెనక్కి తెచ్చుకోలేము. కాబట్టి ఈసారి మనం గ్రామ సభలు నిర్వహించి ఎవరు అర్హులు ఎవరు అర్హులు కారో వాళ్ళని చూసి మాత్రమే ఈరోజు మనము సెలక్షన్ చేయడం జరుగుతూ ఉంది. ఒక రైతు భూమి ఉంటే ఆ భూమి వ్యవసాయానికి యోగ్యమైందా కాదా అని నిర్ధారించుకున్న తర్వాతనే ఆ రైతుకి ఈరోజు రైతు భరోసా ఇవ్వడం జరుగుతూ ఉంది.
గతంలో చెట్లకు పుట్టలకు రోడ్డు మీద పోయిన వాటికి డెవలప్మెంట్ చేసుకున్న వాటికి వీటికి వాటి అనకుండా అన్నిటికీ కూడా ఆ రోజు రైతు బంధు ఇవ్వడం వలన మరి చాలా నష్టపోయాం మనమందరం. కానీ ఈరోజు ఇచ్చిన ప్రతి ఈ సంక్షేమ కార్యక్రమం కానీ అభివృద్ధి కార్యక్రమం కానీ పేదల్లో నిరుపేదలైన వాళ్లకు అందాలి, ఒక్కరు కూడా మిస్ కాకూడదు అనేటువంటి మాట పదే పదే మన ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. అందుకే గ్రామ సభలు నిర్వహిస్తా ఉన్నాం. గ్రామ సభలలో పార్టీలతో సంబంధం లేదు. మరి వాళ్ళేమో లోపల కూర్చొని సీతకు అన్నట్టుగా వాళ్ళ పార్టీ వాళ్ళ పేరు రాసుకొని బయటకు తీసుకొచ్చి జీవోలు ఇచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ మనం పారదర్శకంగా ప్రజల ముందు పెట్టి ప్రజల ఒపీనియన్ తీసుకొని ఈరోజు మేము కార్యక్రమాలు చేస్తూ ఉంటే దాన్ని కూడా ఏదో పదంగా ఏదో విధంగా మరి ప్రజల్లో తప్పుదోవ పట్టించాలనేటువంటి కార్యక్రమం బీఆర్ఎస్ నాయకులు చేస్తూ ఉన్నారు. కాబట్టి అమ్మ పెట్టదు అడుగు తిననీయదు అన్నట్టుగా వాళ్ళకి ఎట్లాగో ఇవ్వడం చేత కాలేదు. ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుపేదలు బాగుపడాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలి, 3 పూటలు వాళ్ళు కడుపు నిండా భోజనం చేయాలి అని చెప్పి రైతులు సంతోషంగా ఉండాలి, వాళ్ళకు బోనస్ ఇస్తా ఉన్నాము, మరి అదేవిధంగా రైతు భరోసా ఇస్తా ఉన్నాము, రైతు రుణమాఫీ చేశాము. మరి ఈ విధంగా మేము కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉంటే మోర్చుకోలేక ఈరోజు వాళ్ళ కళ్ళ మంటతోటి ఇష్టం ఉన్నట్టుగా మరి రేవంత్ రెడ్డి గారి మీద కానీ ప్రభుత్వం మీద కానీ దుష్ప్రచారం చేసి ప్రజల్లో పదే పదే చెప్తే ఏదో అబద్ధాలు 10 సార్లు చెప్తే నిజం అనుకుంటారనే పద్ధతిలో చెప్పుకుంటూ పోతా ఉన్నారు. కానీ వాళ్ళకొక్కటే చెప్తా ఉన్న బీఆర్ఎస్ నాయకులకి, గతంలో లాగా ప్రజలు అమాయకులు కారు. 10 సంవత్సరాలు మీ మాటలు నమ్మి విని మోసపోయారు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు. మళ్ళీ మీరు వస్తేనే ఏదో మేలు జరుగుతుందనే పద్ధతిలో ప్రజలకు చెప్తా ఉన్నారు. మళ్ళీ మీరు వస్తే తెలంగాణ అనేదాన్ని మొత్తంగా అమ్ముకుంటారనే విషయం ప్రజలకు తెలుసు. ఈరోజు తెలంగాణ బాగుపడాలంటే అక్కడ రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఏవైతే వాగ్దానాలు చేశారో వాటిని అమలు చేస్తూ మరి నిరుపేదల బతుకులు బాగు చేయడమే లక్ష్యంగా ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇస్తూ, రేషన్ కార్డ్స్ కూడా ఇస్తూ, మరి ముందుకు పోతున్న రైతు భరోసా ఇస్తూ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి మీరందరూ ముఖ్య నాయకులు కూడా ఒకటే విజ్ఞప్తి, ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేసినా కూడా ప్రతిపక్షాలు మనల్ని విమర్శిస్తున్నప్పుడు వెనువెంటనే మీరు వాటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత మీ మీద ఉంది. గతంలో ఆ ప్రభుత్వాలు చేయనివి ఈరోజు మనం చేస్తున్నప్పుడు ప్రజల దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. ఈ విధంగా ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఈరోజు ఖర్చు పెట్టి అప్పుల ఊబిలో ఉన్నటువంటి తెలంగాణను మనకు వదిలేసిపోయింది. ఈరోజు దాన్ని ఒక పక్క బ్యాలెన్స్ చేసుకుంటూ సంక్షేమము అభివృద్ధిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఈరోజు ప్రభుత్వం ఎంత ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ముందుకు పోతుందో మాకు తెలుసు. ఆ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మీరు ప్రజలకు తెలియచెప్పవలసిన అవసరం ఉన్నది. ఇంతకుముందు స్కూల్ పిల్లలకైతే స్కూల్ తెరిచినాక 2 నెలల దాకా పుస్తకాలే వచ్చేటిగో బట్టలే వచ్చేటిగో, కానీ ఈసారి స్కూళ్ళు తెరిచిన మొదటి రోజే పిల్లలకు పుస్తకాలు బట్టలు ఇచ్చారు. ఇప్పుడు అంగన్వాడీ పిల్లలు వచ్చారు, మరి వాళ్ళకి ఈరోజు స్కూల్ యూనిఫామ్లు గతంలో లేకుండే ఈరోజు స్కూల్ యూనిఫామ్లు ఇస్తా ఉన్నాము. ఇలా రకరకాలుగా మరి ప్రజలకు ఏవైతే అవసరం ఉన్నాయో వాటిని ఆలోచించుకుంటూ అమలు చేస్తూ, ముఖ్యంగా సీతక్కకంతా కూడా ఈ రూరల్ డెవలప్మెంట్ కానీ మరి అదేవిధంగా పంచాయతీరాజ్ కానీ అంగన్వాడీకి సంబంధించిన మహిళలకు సంబంధించిన అవన్నీ కూడా తన చేతిలో ఉన్నాయి కాబట్టి తను ఇంకా ఎంతో అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ గిరిజన ప్రాంతాలు చాలా వెనుకబడి ఉన్నాయి, ఎవరు పట్టించుకున్నటువంటి నాదులు లేడు. ఆమె ఈరోజు ఒక మంత్రిగా ఈ గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి బాగు కోసము ఆమె కృషి చేస్తుంది, మీ అభివృద్ధి కోసం కృషి చేస్తుంది. మన ముఖ్యమంత్రి గారు ఆశీస్సులు కూడా మీకు ఎల్లవేళలా ఉంటాయి. మరొక దేవాదాయ శాఖ మంత్రిగా నా వంతు సహకారం కూడా ఉంటుంది. ఇప్పుడు వారు ఏదైతే అడిగారో ఆ 10 లక్షలు కూడా ఇవ్వడానికి మరి ఒక లెటర్ ఇస్తే నేను తప్పకుండా శాంక్షన్ చేపిస్తాను.